హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతవరకు దేవుడు మనలను నడిపించేవాడు, దాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. సమయంలో మరొక అంశంతో మనము దేవుడి వాక్యంలో వెళ్తాం. ప్రియమైన వారంగా ఈ రోజున దేవుడు చాలామందికి ఆశలు అనేవి దేవుడైన వాడు చూపించాడు. ఆశలు అనే ఆ క్రియ లేక అటువంటి మరి తత్వం స్వభావం ఎవరికి ఉంటుంది అంటే మానవుడికి మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏంటి అది? ఆశ. ఆశ అనేది మానవులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆశపడేవాడు నీ నుండి మరి ఏమైనా దేవుడు ఆశిస్తున్నాడా అని ఈరోజు మనము చెప్తున్నాం. లేక నీ నుండి దేవుడు ఆశించేది, దేవుడి నుండి నువ్వేమో ఆశిస్తున్నానని ఏమి ఆశించాలనేది కూడా మనము ఈ విషయాన్ని మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆశపడకు అని ఒక పాట తెలుసా? అందుకని ఆశించేది ఏదైనా సరే అది మట్టే. మన ఆశలన్నీ కూడా ఏమైనా మట్టే. నీవు ఆశించేది ఏదైనా మట్టే. మట్టి కానిది ఏమైనా ఉంటే చెప్పచ్చు. మట్టి కానిది ఏమి లేదు. ఈ నేల నుండి వచ్చాము. ప్రతి వస్తువు నేల నుండి వచ్చింది. ప్రతిదీ నేల నుండి తయారు చేయబడ్డది. నువ్వు ఆశించేవి కానీ, నువ్వు చూస్తున్నాయి కానీ, నీ అందాలు కానీ, నీ సంతము కానీ, లేకపోతే ఎక్కడో ఎవరో ఏదో చేసుకున్నారనేది కానీ, లేకపోతే ఎరటిగా ఏదేదో నీకు కనపడచ్చు. నీ కంటికి ఉప్పుగా సొప్పుగా ఉండవచ్చు. ఏదైనా చివరికి ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడికి చేయకపోతుంట భూమి నుండే వచ్చింది. మళ్ళా అది ఏమైపోతే భూమికే అది ఆ మాటని దేవుడు మానవుడిలో తెలియపరుస్తాడు. ఏంటంటే మట్టి నుండి వచ్చినది మళ్ళా మనకే చేరువవుతుంది కాదు. కాబట్టి ప్రభువు నీ నుండి ఆశించేది ఏమైనా ఉందా? దేవుడు. ఎవరు చెప్పగలరు? దేవుడు నీ నుండి ఏమైనా ఆశిస్తున్నాడా? దేవుడు ఏమైనా ఆశిస్తాడా? చెప్పట్లేదు. దేవుడు ఆశించే ఆశల్లో ఏమైనా కల్మషం, డంబం లేక అసూయకరమైనది ఏమైనా ఉన్నదా? నేను చెప్పే విషయాల్లో మీరు గమనించండి, గ్రహించమని నేను కోరుతున్నాను. దేవుడు ఆశించే కొన్ని విషయాలను తెలియపరచాలి. ఒకటి, నీవు ఆత్మీయంగా బ్రతకాలన్న ఆశ దేవుడికి. హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా శ్రద్ధగా బాగానే ఆలకిస్తున్నారు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీరందరూ చాలా చక్కగా కూర్చున్నారు కదా. కానీ మీరు కాదు కావాల్సింది ఇక్కడ ఎవరు? మీ మనసు. దేవునికి స్తోత్రం. మీ మనసు ఇప్పుడు వచ్చి ఓకే, దేవునికి స్తోత్రం. మంచిది. కాబట్టి దేవుడు ఆశించేది మొట్టమొదటిది ఏంటమ్మా? పరిశుద్ధత. ఏంటంట? పరిశుద్ధత. తప్పంటారా? పరిశుద్ధత. నా నుండి మీ నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? పరిశుద్ధత అనేది ఆశిస్తున్నాడు. రెండోది, కల్మషం లేని జీవితం. ఏం ఆశిస్తున్నాడు? కల్మషం లేని జీవితాన్ని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు అన్నమాట. మూడవది ఈ లోకంలో నా బిడ్డలు గర్వంగా బ్రతకాలి, అనగా ఆనందంగా బ్రతకాలి, ఉన్నతంగా బ్రతకాలి, అనగా ఫలించాలి అని ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం. దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించండి. ఏమంటున్నాడు? ఫలించండి, భూమిని విస్తరింప చేయండి. అంటే దేవుడి కోరిక కానిది, దేవుడి ఆశ. ఆశయాన్ని మనము నెరవేర్చేవారిగా ఉండాలి. ప్రభు కోరుకుంటున్నాడు కాదు, ప్రభుకున్న ఆశదే. నాలుగోది, నీవు నీ కుటుంబమును దేవుడి మందిరం
మందిరంలో నివసించాలి, బ్రతకాలి. ఐదవది వాక్యానుసారమైన జీవితం అంటే దేవుడికి చాలా ఇష్టం. దేవుడి ఆశ నీలో ఏం కావాలి? ఏం జీవితం? వాక్యానుసారమైన జీవితం నీకు ఉండాలి. ఆరవది తన రాజ్యంలోనికి నిన్ను చేర్చుకోవాలని ఆశ ఉందండి. హల్లెలూయా. ఎక్కడికి? తన రాజ్యంలోనికి నిన్ను చేర్చుకోవాలని ఆశ ఉంది. ఈ ఆశ చాలా గొప్పది. ఈ ఆశకి ఏమి అద్దులు అంత ఆశపడుతున్నాడు. తన దగ్గర చేర్చుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాడంటే ఆ ప్రయాసకి మనం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తాను ప్రేమ భూలోకంలోకి వచ్చింది. అతడే ప్రేమామయుడిగా ఈ భూలోకం మీదకి ఎందుకు? తన ఆశ నెరవేర్చుకోవడానికి, మనలో చూడడానికి, మనలను తన రాజ్యంలోనికి నడిపించడానికి ఈ లోకంలోకి వచ్చి తాను నీ కోసము నా కోసము తన రాజ్యంలో చేర్చుకోవాలని, ఆ చోటుని దక్కించాలని చెప్పేసి ఆయన మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు. పునరుద్ధానమై తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు. తిరిగి మరలా అదే ఆశతో మన దగ్గరికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఏ ఆశతో రాబోతున్నాడు? నిన్ను పరలోక రాజ్యానికి చేర్చాలన్న ఆశతో రాబోతున్నాడు. అప్పుడు వస్తూ ఉండగా తాను ఉన్న యొక్క స్థలంలో నిన్ను చేర్చడానికి మాత్రమే తన ఆశతో రాబోతున్నాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంట? దేవునికి తగినట్లుగా వాక్యానుసారంగా మంచిగా నడుచుకున్నట్టుగా ఉండాలి. ఇలా మనము దేవుడి సన్నిధిలో నేర్చుకున్నవన్నీ కూడా నీవు నీ ఆశ, నీవు నీ ఆశ, నీ బ్రతుకు ఎలా ఉండాలంటే ప్రభుకి ఇష్టమైనట్టుగా ఉండాలి. నీ ఆశయాలు, నీ ఆశ, నీ కోరికలు ఎవరికి ఇష్టమైనట్టుగా ఉండాలి? ప్రభుకి దగ్గరగా ఉండాలి, వాక్యానికి దగ్గరగా ఉండాలి, సన్నిధికి దగ్గరగా ఉండాలి, వాక్యానికి దేవుడి మాటకి దగ్గరగా ఉండాలి, దేవుడి అధికారానికి దగ్గరగా ఉండాలి. దేవుడు అధికారానికి లోబడుతున్నావు, అధికారానికి లోబడి మార్గం పొంది రక్షణ తీసుకున్నావు. ఇది లైఫ్ లాంగ్ ప్రతిష్ఠ చేసుకున్నావు, దీక్షలో ఉన్నావు. ఇది 2 రోజులు 3 రోజులు 40 రోజులు కాదు, లైఫ్ లాంగ్. దేవుడి దగ్గరికి వెళ్ళే వరకు, లేక ప్రభు మన దగ్గరికి వచ్చే వరకు, ప్రభుని చూసే వరకు మనం దీక్షలో ఉన్నాం, సమర్పణ చేసుకున్నాం, మార్గంతో కలిగిన సమర్పణ మనం చేసుకున్నాం. కాబట్టి మన ఆశలన్నీ వాక్యానుసారంగా దేవుడికి అనుకూలంగా, దేవుడికి నచ్చే విధంగా, మన భక్తికి అనుకూలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విశ్వాసంలో ఆశలు అనుకుంటాం. ఎవరు ఆశలమ్మా? మరి ఇంకొక మనం ఎవరు ఆశలు? విశ్వాసాలకే. బయట ఇదేంటే ఉన్నాయి ఆశలు. నిన్నటి నుంచి చాలా ఆశపడుతున్నారు, బయట చాలా ఆశపడుతూ చాలా ఆశలు నెరవేర్చుకున్నారు. కాబట్టి మరి అవి కాకుండా విశ్వాసంతో ఆశలు ఏమైనా ఉన్నాయా అంటే మరి అమ్మనికి ఏమైనా ఆశ ఉందంటే చాలు ఏం చెప్తారంటే మరి చాలా ఆశలు చెప్తారు. ఏ ఆశ ఉంది అంటే చెప్తారు. ఆశలు అంటే ఏ ఆశలు చెప్తారంటే లోకపరంగా బ్రతకవలసింది, అనగా మనం బ్రతికించి, లేకపోతే మనం నడిపించి, మనం చూసినవి, లేకపోతే నాకు కావాలి అనుకున్నవి చాలా ఆశలు ఉంటాయి. 1 కాదు 2 కాదు. మన యొక్క జీవితంలో, మన కుటుంబంలో కావలసినవి, మన శరీరానికి కావలసినవి, మన లైఫ్కి కావలసినవి, ఈ శరీర సంబంధమైన ఈ లైఫ్కి, ఈ జీవితానికి సంబంధించి చాలా ఆశలు ఉంటాయి. 1 కాదు 2 కాదు, చాలా ఉంటాయి. ఆ ఆశలు ఉండవచ్చు, ఉండకూడదని చెప్పట్లేదు. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టే విధంగా ఉండకూడదు, నీ యొక్క భక్తి జీవితాన్ని చెడగొట్టే విధంగా ఉండకూడదు, నీ యొక్క విశ్వాస జీవితాన్ని నాశనం చేసే విధంగా ఉండకూడదు. నీ ఆశ దేవుడికి దగ్గరగా ఉండాలి అని చెప్తున్నాడు. నీ ఆశ దేవుడికి నచ్చే విధంగా ఉండాలంటున్నాడు. నీ ఆశ వాక్యానికి ముడిపడిగా ఉండాలంటున్నాడు. నీ ఆశ నీ భక్తికి సంబంధించిన, విశ్వాసానికి సంబంధించి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పుకుందాం. కీర్తన భాగం నుండి 107వ కీర్తన భాగము 9వ వచనం.
ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచినాడు. ఎవరు తృప్తిపరుస్తున్నారు? దేవుడు తృప్తిపరుస్తున్నారు. ఆకలి వారిని, ఎవరిని? ఆకలి ఉన్న వారిని మేలుతో మేలుకొని మేలు ఏంటంట? మేలుతో ఏం చేస్తాడు? దేవుడికి స్తోత్రం. ఎవరిని అంటున్నాడంటే ఆశ గలవాడిని. ఆశ గలవాడు ఎవరంటే ప్రాణం కలిగిన మనిషి. మరి ప్రాణం కలిగి ఆత్మ కలిగిన ఒక మనిషి ఆకలితో ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? నీ ఆశ ఆకలికి సంబంధించిందే ఉండాలి. ఏ ఆశ? ఆకలికి సంబంధించిందే ఉండాలి. అన్నం తినడానికి ఉండాలి ఆశ. ఇశ్రాయేలు ప్రజలు ఆశతో దేవుణ్ణి అడిగారు. ఆశతో అడిగారు, ఎలా అడిగారు తెలియదు కానీ దేవుణ్ణి అడిగినప్పుడు ఆశ గల ప్రాణాన్ని, మాంసం లేదు ఏమీ లేదు అని బాధపడుతున్న వేళలో దేవుడు పరలోకము నుండి చూసి వారి బాధను, వారి ఆశను తెలుసుకుంది. వారికి ఏం గుర్తించాడు? ఏ పెట్లమయ్యే పుల్లెళ్ళను కుమ్మరించాడు. అవి వర్షం వలె కురిసేసి అంత ఎక్కువగా దేవుడు ఆహారం ఇచ్చాడు. వారు ఏం చేశారు? తిన్నగాడికి తిన్నారు. వారు తిన్నారా తిన్నారు బయట చెప్తుంది. నీ ఆశ నీ యొక్క ఆకలికి సంబంధించి ఉండాలి. అర్థమైందమ్మా? ఆకలికి సంబంధించిన ఆశ మాత్రం ఉండాలి. వారి ఆశ ఉంది పీకల కాడికి కాదు, పీకల కంటే ఇంకా పైకి. ఎక్కడ వరకు చెప్పండి? ఏమన్నా వాక్యంలోని చెవులంట, ముక్కులంట ఏం చేస్తుంది? తిన్న ఆహారము కారిపోతుంది. చాలా వారి ఆశ ఎలా ఉందంటే దాన్ని ఏమంటారు అంటే ఆశకు మించింది, అంటే ఆకలికి మించింది. నువ్వు తినడం అంటే దాన్ని ఏమంటారు? చెప్పండి, కరెక్ట్గా చెప్పాలి. ఏమంటారు దాన్ని? పొక్కింటారు. బైబిల్ కూడా అది పదం ఉంటుంది. ఏమిటి అక్కడ ఎలాంటి ఆశది? పొక్కింటారు. చాలా చెడ్డ ఆలోచన అనమాట. వాళ్ళ ఆశకి అర్థం ఉన్నాయా లేవా? లేవు. నేనేమంటున్నాను, ఆకలికి సంబంధించిన ఆశ నీకు ఉండాలి. నీకు ఆకలి నీకు వస్త్రం లేదు, వస్త్రానికి సంబంధించిన ఆశ మాత్రమే ఉండాలి. అడగమండి ఒకేసారి చాలా అడిగేస్తాం కదా, అది ఆశ కాదు, అత్యాశ. దాన్ని ఏమంటారు? అత్యాశ. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, దేవుడి యొక్క మాటలని మనము బాగా ఆలోచన చేసుకున్నట్టయితే ఈ నాన్నగారి లోపల బయటకు ఆయన పుట్టి పడిపోతుంది. లోపల దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే లోపలికి వచ్చి కూర్చొని పర్లేదు, ఎరగబడి పట్టి కూర్చొని. కాబట్టి ఆశగాలే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు లేదా? దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. ఒకవేళ చిన్న లేట్ అవ్వచ్చేమో కానీ దాంట్లో మాధుర్యమైన మంచి యొక్క టేస్టికరమైన పదార్థాలు నీకు ఏర్పాటు చేసి ఉంచుతాడు. హల్లెలూయా. కాబట్టి కంగారు పడవసరం లేదు. దేవుడు అడిగో, దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు తప్ప కీడు మాత్రం దేవుడు వలన, దేవుడి తరపున మేలు జరుగుతుంది, కీడు మాత్రం జరగదు. హల్లెలూయా. మేలు జరుగుతుంది, కీడు మాత్రం జరగదు. కాబట్టి మేలు చేసే దేవుణ్ణి మనము అభ్యాసతో ఏది అనదు. అభ్యాస అనేది మనకి చాలా దేవుడికి దూరం చేస్తుంది. ఎందుకంటే దేవుడికి నచ్చలేని టేస్ట్ కోరుకుంటావు, ఇష్టానుసారమైన విషయాలను అడుగుతూ ఉంటావు, అద్దులేని విషయాలు
సరిహద్దులు లేని విషయాలు వెళ్ళిపోతాం. కాబట్టి ఆశకి ఏముందంట, హద్దులు అనేవి చాలా అవసరం. లేకపోతే ఏమైపోతే పొంగి పొరిలి ఆ పొలం నిండిపోయి ఉన్న సీనంతా కొట్టుకెళ్తాం. అంతేనా? కావాల్సిన నీళ్ళు మాత్రమే పెట్టాలి. అలా కాకుండా మేకలు కడిగి తినేసి, సొమ్ములు గుచ్చిలో తినేసి, ముక్కులు గుచ్చిలో తినేస్తే తినేసి కాకుండా ఇంకా కారుకుండా కాకుండా వాళ్ళు ఆ పెట్టెల పాటికి వెళ్ళి గొడవల్లో దాచుకున్నారంట. అలాంటి ప్రజలు లేనంట ఇప్పుడు కూడా. ఎవరు వాళ్ళు అంటే చాలా మంది ఉన్నారు. ₹1 కోటి ఉన్న వాళ్ళు ₹1 కోటి సంపాదించాలని ఆశ. ఇంకా ఎవరి కోట్లు కొట్టాలి, ఎవరు నాశనం చేసేయాలి, పేదవాళ్ళు నాశనం చేసేయాలి, ఇంకా పెట్టాలని ఆశ లేకుండా దోచుకోవాలని ఆశ కలిగిన వాడు, ఇంకా ఎన్నో సంపాదించాలని ఆశ కలిగిన వాడు, వీళ్ళందరూ కూడా ఆ జాతికి సంబంధించిన వాళ్ళే. ఆ జాతికి సంబంధించిన వారే. మేమే బ్రతకాలని స్వార్థం కలిగిన వారందరూ కూడా ఆ జాతికి సంబంధించిన వారే. కాబట్టి ప్రియుని వల్ల ఆశకర ప్రాణాన్ని దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. వారికి ఆహారమైనను దేవుడే పెట్టాలి. నేనే జీవాహారమై ఉన్నాను అని చెప్పిన ఆ దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు. కానీ నీవు నీ భక్తికి సంబంధించిన ఆశలు మాత్రమే కోరుకోవాలి. ఆ భక్తికి సంబంధించిన ఆహారాన్ని నీకు పెడతాడు దేవుడు. దాన్ని మించిపోయి దేవుడు నిన్ను అత్యాశ పారిపోమని మరి ఫుల్లుగా పెట్టేది, తక్కువగా పెట్టేది. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. విశ్వాసులు లేక ఆత్మ సంబంధులు కలిగి ఉండవలసినవి ఏంటి అంటే, విశ్వాసులు ఆత్మ సంబంధమైన వారు అనగా సత్యకి దేవుడి మందిరంలో వస్తున్న భక్తులు, యథార్థ భక్తులు, ఆరాధిస్తున్న వారి కానీ దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజున అలాంటి ఆశత కలిగి ఉండాలి అనే విషయాలు మనము తెలుసుకుందాం. 42వ కీర్తన భాగాన్ని మనం చూద్దాం. 42వ కీర్తన భాగాన్ని మనం చూసుకున్నట్లయితే 1-2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆశపడుచున్నది అని చెప్పి మాటలు మనం చూస్తున్నట్లయితే పై 1వ వచనంలోనే నీ కొరకు ఏమని ఏమన్నా అక్కడ, నీ కొరకు ఎవరి కొరకు? దేవా నీ కొరకే నా ప్రాణం. దేనిలాగా మార్చుకున్నాను నేను? నా స్వభావాలను, ఆశని దేనిలా మార్చుకున్నానంటే, దుప్పి ఎక్కడ నీటి వాగులు ఉంటాయో ఆ నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్లుగా, ఎదురు చూడటం ఎందుకయ్యా, వెళ్ళి డైరెక్ట్ గా తాగేయచ్చు కదా దుప్పి అంటే, వెళ్ళి డైరెక్ట్ గా తాగేది దుప్పి ఎదురు చూస్తారు. దేనికోసం? సమయం, సందర్భం కోసం. హల్లెలూయా. దుప్పి దేనికోసం ఎదురు చూస్తుంది? సమయం, సందర్భం. దేనికోసం దానికి సమయం, సందర్భం? పుళ్ళు, సింహాలు, వెలుగుబంట్లు నన్ను తినేస్తాయి, నన్ను మింగేస్తాయి, నన్ను చూస్తే యాగవు పరిగెట్టిస్తాయి, ఇంకా దానికి దొరికే వరకు పరిగెడతాయి, నేను బలము లేని దాన్ని, నేను బలహీనరాని, నాకు సంబంధించిన ఆ యొక్క నీటి కోసం నేను ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడు దేవుడే ఆ సమయాన్ని నా కోసం సిద్ధపాటు చేస్తాడు. సిద్ధపాటు చేస్తున్న ఆ సమయం, ఆ సందర్భం నాకు ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, జీవదాయకంగా మారుతుంది అని నమ్ముతాడు. హల్లెలూయా. నమ్ముతాడు. కాబట్టి ఏం చేస్తుంది? నీటి వాగుల కోసం వాళ్ళు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా వెళ్ళి దొరికేసింది కదా అని పడిపోదు. వెనక ముందు పక్కన ఏమున్నాయో ఏంటో అన్నీ పరిశీలన చేసి సమయాన్ని చూసి అది వెళ్ళి చక్కగా తన యొక్క దాహాన్ని తీర్చుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దొరికింది కదా అని వెళ్ళిపోతే ఆ సమయంలో నీకు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఏమి జరుగుతుందో తెలియదు. ఏమి జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి ఆ సమయాన్ని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. నువ్వు కూడా అప్పగించిన తర్వాత దేనికోసం ఎదురు చూడాలి? దేనికోసం? నీవు ఏ ఆశతో ఉన్నావో ఆశ నెరవేరే వరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. నీవు వెయ్యంటే దేవుడికి ప్రార్థన చేయి, చెప్పు, అది నెరవేర్చే వరకు నువ్వు ఎదురు చూసే వారిగా ఉండాలని మనం కోరుతున్నాడు. ఇప్పుడు చూద్దాం. మన ప్రాణం అనగా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ
కొనుచున్నది అంటున్నాడు. జీవము కలిగిన దేవుని కొరకు మాత్రమే ఏమైంది? ప్రశ్నించుకోలేదు. రెండు విషయాలు అక్కడ చెప్తున్న మాట, నా ప్రాణం దేవుని కొరకు, అలాగే జీవము కలిగిన దేవుని కొరకు. దేవుని కొరకు అని అనేసి కూడా మరలా ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుని కొరకు. ఎందుకంటే తాను జీవిస్తున్నవాడు, తనలో జీవం ఉన్నది, అతనే జీవాధిపతిగా ఉన్నాడు, అతనే జీవనాధారంగా ఉన్నాడు. కాబట్టి నా దేవుడి దగ్గర లోటేమీ ఉండదు. హల్లెలూయా. నా దేవుడి లోటు లేదు. ఆయన అడిగిన తర్వాత మేలు చేయక మానడు, వెళ్ళేస్తాడు. కాబట్టి తన కొరకు నా ప్రాణం ఏం చేస్తుంది? కృష్ణ గురించున్నది. జీవము కలిగిన దేవుడి కొరకు కృష్ణ గురించున్నది. దేవుడి సన్నిధికి నేను ఎల్లప్పుడూ వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కూడా కనపడతాను. అందుకే నేను సమృద్ధిగా ఉన్నాను. హల్లెలూయా. నేను ఎలా ఉన్నాను? నేను సమృద్ధిగా ఉండడానికి కారణం ఏం తెలుసా? దేవుని సన్నిధిని నేను వెతుకుతాను. సమయం సందర్భం ప్రకారంగా నేను వెళ్తాను. నాకు అనుకూలంగా వెళ్ళను, నాకున్న సమయం పొంది నేను వెళ్ళను, నేను సమయం తీసుకుని నేను వెళ్ళను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఏం చేస్తాను? ఆశ తీరా తన మందిరంలో కనపడతాడు. రెండు ప్రశ్నలుగా కనపడతాయి. ఏమన్నా చెప్పండి? దేవుడి సన్నిధికి నేను ఎప్పుడునూ వచ్చాను. నేను ఎప్పుడు కూడా వచ్చేస్తాను. దేవుడి సన్నిధికి నేను ఎప్పుడు కూడా వచ్చేదను. రెండోది ఏమన్నది అంటే నేను ఆల్రెడీ నేను ఆశపడి లేకుండా దేవుడి సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను? ఎలా రాగలను? ఆశ లేకుండా ఎలా వస్తానమ్మా? చర్చి అంటే దేవుని మందిరం అంటే దేవుడి మీద నీ ప్రాణం ఆనుకుని ఉంటే, నీ ఆశలు దేవుడి మీద ఆనుకుని ఉంటే, దేవుడికి సంబంధించినవే నీ ఆశలు అయితే, దేవుడి యొక్క నీతి కోసం ఆశపడే నీ ఆశలు అయితే, దేవుడు చెప్పిన వాక్యానుసారంగా నీవు ఆశపడితే, ఒకవేళ నీవు నీ ప్రాణము దేవుడి మీద ఆశపడితే, నీవు నీ కుటుంబం దేవుడి మీద ఆశపడితే, అప్పుడు నువ్వు దేవుడి సన్నిధికి రావడానికి ఏం చేస్తావు? ఇష్టపడతావు. హల్లెలూయా. నువ్వు దేవుడి సన్నిధికి రావడానికి ఏం చేస్తావు? ఇష్టపడతావు. ఎలా ఇష్టపడతావంటే, రెండుగా ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కూడా మర్చిపోను. భయభక్తులతో కూడిన భక్తిని చేస్తూ నా ఆశలు నా ప్రభుతో నేను చెప్పుకుంటాను. నా ఆశలు నా ప్రభుతో చెప్పుకుంటాను. ఎందుకంటే తాను నా ఆశలు నెరవేరుస్తాడు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీ దేవుడు. ఆశను నెరవేర్చే దేవుడు నీ దేవుడు. కానీ నేను అదే ఆశ అనే దాన్ని అనేక విధాలుగా వాడతాను. కానీ అన్ని విధాలుగా వాడేది కాదు. నేను చెప్పేది మొదటి నుంచి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడికి ఇష్టమైనది, దేవుడికి నచ్చేది, దేవుడికి దగ్గరగా ఉండేది దేవుడు నీకు ఇవ్వగలిగింది. నీ స్తోమతకి తగ్గ ఆశ, నీ జీవనాధారానికి తగ్గ ఆశ, నీ బట్టకి నచ్చిన ఆశ, నీ ఆహారానికి మించిన ఆశ కాకుండా దానికి తగ్గ ఆశ నువ్వు ఆశపడినప్పుడు నీ దేవుడికి నువ్వు ఇష్టమవుతావు. కాబట్టి నీకు సంబంధించింది నీకు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది దేవుడి యొక్క సన్నిధిలో ఆశపడేవారు ఉంటారు, కానీ దేవుడు చెప్పిన మాట మీద మాత్రం ఆశపడేవారు, అంటే దేవుడు చెప్పిన మాట మీద ఆధారపడేవారు, దేవుడు చెప్పిన వాక్యం మీద ఆధారపడేవారు, మాట మీద ఆధారపడేవారు. అయితే దేవుడు వాక్యానుసారంగా వారు బతుకుతారు. దేవుడు వాక్యానుసారంగా దేవుడి సన్నిధిలో కనిపెడతారు. దేవుడి వాక్యానుసారంగా దేవుడి యొక్క సన్నిధిలో నీ నియమాలని నువ్వు కరెక్ట్గా నీతిగా ఎంచుకొని యథార్థంగా కొనసాగిస్తావు. కొంతమందికి జీవనాధారాలు కూడా కరువైపోతున్నారు. కారణం ఏంటంటే అన్ని విషయాల్లో దేవుడిని, అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో అన్నిటితో దేవుడిని కనపరచలేని వాడు. హల్లెలూయా. అన్నిటితో కనపరచలేరు. కొన్ని వాటికి దేవుడికి ప్రాముఖ్యత, మిగతా వాటికి వారు సొంత స్పందనలతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. స్వస్థ బుద్ధి లేని వాళ్ళు స్వస్థ బుద్ధి లేని వారు కాబట్టి వారి ఆశలు కూడా అత్యాశలుగా ఉంటాయి. కాబట్టి
కాబట్టి వారు ఆశపడి దేవుడు ఇచ్చినప్పటికీ కూడా వారి ఆశకి సంబంధించిన దేవుడి కట్టడను మాత్రం వారు కొనసాగించారు, నియమాలని కొనసాగించారు. కొందరు అన్ని విషయాలు దేవుని కనపరుస్తారు, కొందరు చిన్న దాంట్లోని పెద్ద దాంట్లో కూడా దేవుడు నాకు ఇవ్వకుండా నాకు ఎలా వచ్చింది అని ఆలోచన చేసి దేవుడు వెతికేవారిగా, దేవుడి కొరకు కృష్ణుని ఉండేవారిగా వారు ప్రతి వాటిలో దేవుడికి మొదటనే సమర్పణ కలిగి, నాకున్నవన్నీ కూడా నాకు ఇచ్చినవన్నీ కూడా సమర్పణ కలిగి నేను ఉండాలి. అదే నేను దేవుడి మందిరంలో నిత్యము నిలకడగా నీతిగా నివసించేవాడిగా ఉంటాను. అప్పుడు నేను ఆశపడే నా యొక్క ఆశకు సంబంధించిన ఆ కోరికని దేవుడు నన్ను నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. అన్నింటిలో నిజాయితీగా ఉండలేం, అన్నింటిలో మనం ప్రభు సమర్పణగా ఉండలేం. మొట్టమొదటిగా నేను మొన్న మీకు తెలియపరిచాను, నిన్ను నీవు మొట్టమొదటిగా సమర్పించుకోవాలి. నిన్ను నీవు మొట్టమొదటిగా సమర్పించుకుంటే కొద్దిగా నీకు ఒత్తిడి అనేది వస్తుంది, శ్రమ అనేది వస్తుంది, కష్టం అనేది వస్తుంది. అనగా నువ్వు సమర్పించుకున్నావు కదా, అన్నింటిలో మిళితంగా ఉండలేవు కదా, లోకంతో కలిసి ఉండలేవు కదా, బాంధవ్యాలతో కలిసి ఉండలేవు కదా, నువ్వు అన్ని చేయలేవు కదా, అందరి మాట వెళ్ళలేవు కదా, వాక్యం మాట వింటావు. కాబట్టి కొద్దిగా లోకానుసారంగా ఉండే ఆలోచనలు, లోకానుసారంగా ఉండే సంతోషాలు నీకు కరువు ఉంటాయి, కొద్దిగా కరువు అవుతాయి. ఎందుకంటే అవి దూరం చేసుకున్నావు కదా. దేవుని కొరకు నీ ప్రాణము కృష్ణుని ఉన్నది కాబట్టి, నీ ప్రాణం దేవుడి మీద ఆదుకొని ఉన్నది కాబట్టి, ఆధారపడి ఉన్నది కాబట్టి కొద్దిగా లోటుపాట్లు వస్తాయి. కాబట్టి ఇవన్నిటిలో నుండి కూడా నువ్వు నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా నీకు నీవుగా సమర్పించుకోవాలి. నీకు నీవుగా సమర్పించుకుంటేనే నీ విశ్వాస జీవితం బాగుంటుంది. అప్పుడు అన్నింటిలో నమ్మకంగా ఉండగలరు. నాకున్న లేకపోవడం పర్వాలేదు అన్నట్టుగా దేవుడిని ప్రాముఖ్యత ఇస్తూ దేవుడి మందిరంలో దేవుడి వాక్యానుసారంగా నీవు తన యొక్క కట్టడని కొనసాగిస్తావు. గ్యారెంటీగా. నీకు లేకపోతే ఎవరైనా మన దగ్గర లేకపోతే డబ్బులు అడిగితారమ్మా? మన దగ్గర లేకపోతే మనం ఇస్తామా? ఎక్కడికైనా అంత ఎదురు మీటింగ్ పెట్టారు, అక్కడ నీ దగ్గర లేదు, లేకపోతే నువ్వు వారికి ఎలా వేస్తావు? వారికి వేస్తావా? ఎందుకంటే ఎలా చేస్తావు? మన దగ్గర ఉంటే మనది అనుకుంటేనే కదా, దేవుడిది, మనది అనుకున్నదే మనకి ఇచ్చినదే దేవుడు ఇచ్చింది. కాబట్టి మన దగ్గర ఉంటేనే మనము వేస్తాం. మన పక్క వాళ్ళని అడిగేస్తామా? అదేమవుతుంది? నువ్వు ఇస్తావా ఎక్కడెక్కడ నాకు తెలియదు, కానీ పక్క వాళ్ళని అడిగి 10 రూపాయలు భారీ లేవు అంటే అక్కడ నువ్వు ప్రెస్టేజ్ చూపిస్తున్నావు. కానీ ప్రెస్టేజ్ చూపిస్తున్నావు. దేవుడు ప్రెస్టేజ్ని కోరుకోలేదు, దేవుడు అప్పులు కోరుకోలేదు, నేను అప్పు చేసి ఇవ్వని కోరలేదు, నీకు ఉన్న దగ్గరికి నిన్ను చేయమని చెప్తున్నాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది అబద్ధులు తయారయ్యారు, అవినీతి పరులు తయారయ్యారు. అందుకే అలా అననీయ సభ్యుల వలె చాలా మంది సంఘాల్లో తయారయ్యారు. నిజాయితీ కలిగిన వాడు, ఆశపడిలో ధర్మం ఉంది, న్యాయం ఉంది, వారి యొక్క న్యాయాన్ని దేవుడు అనుభవిస్తాడు, మేలు చేస్తాడు, ప్రభు చెప్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ చాలా మంది మార్గాల్లో వారి జీవితాల్లో మాత్రం ఆశలు కానీ దేవుడి యొక్క సన్నిధిలో వాక్యాన్ని నెరవేర్చే శక్తి మాత్రం వారిలో లేదు, అనుభవం వారిలో లేదు. వారి ప్రాణం దేవుడి మీద ఆనుకోలేదు. వారు సమర్పణ కలిగి వారు అక్కడగా మొట్టమొదటిగా నన్ను నేను అర్పించుకుంటేనే ప్రభుకి ఏదైనా చేయగలను, ప్రభు సన్నిధిలో నిలకడగా ఉండగలను, ప్రభు సన్నిధిలో నమ్మకమైన వాడిగా ఉండగలను. అలా లేవు అంటే కారణం ఏంటంటే మనము ఆశపడుతున్నాం కానీ దేవుడికి మన దగ్గరగా లేదు. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. 131 వచ్చిన చదువుదాం. 3 వచనం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. హల్లెలూయా. ఓ ప్రియమైన సంగమా, నువ్వు నిత్యము ఎల్లప్పుడూ కూడా దేవుని మీదే ఆశ పెట్టుకొనుము. మొట్టమొదట దేవుని మీద ఆశ పెట్టుకోమంటాడు. దేవుని మీద ఆశ పెట్టుకునేది అంటే నీ ఆశలను దేవుని మీద మొయ్యనా? ముందు నువ్వు ఎవరిని ఆశపడాలే? దేవుని ఆశపడాలి. ప్రభా, నా తండ్రి, నీతి రాజ్యాన్ని ఏర్పాటు చేసిన దేవా,
జీవ కిరీటాన్ని నా కోసం సిద్ధపాటు చేసిన దేవా, పరలోక రాజ్యాన్ని నా కోసము సిద్ధపాటు చేసిన దేవా, నిన్ను చూడాలని ఆశతో నేను అంటే నీ ప్రాణము ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? దేవుడి కొరకు ఎదురు చూస్తుంది. నీ ప్రాణము యెహోవా కొరకు, దేవాది దేవుడే యేసుక్రీస్తు పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి నీ ఆశ అంతా క్రీస్తుని చూడాలని, క్రీస్తు రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నారు. కాబట్టి మరి ఇహలోక ఆశలు, ఇహలోక కోరికలు, ఇహలోక భాగ్యాలు, ఇహలోకం అన్నీ కూడా నువ్వు మర్చిపోతావు. అందుకే నీవి వాంఛలను దేవుడు నెరవేర్చాడు. నువ్వు మరిచావు, నువ్వు అన్ని విడిచిపెట్టావు. నీ ఆశ మొత్తం పూర్తిగా ఎవరి మీద ఆనుకున్నది? దేవుడి మీద ఆనుకున్నది. దేవుడికి సంబంధించిందిగా ఉంది ఆశ. ఈ భూమి మీద నీకు ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడో నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీకు ఇవ్వాలంటే లోకాన్ని మరవాలి, మర్చిపోవాలి. ఇహలోక జీవితాన్ని చీకటి బ్రతికిని నువ్వు మర్చిపోవాలి. నువ్వు మర్చిపోతే ఆత్మీయ స్థితి అనేది నీలోకి వస్తుంది. ఆత్మీయ స్థితి అనేది నీలోకి వచ్చిన తర్వాత నిత్యము ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉంటావు? ఆశపెట్టుకుని ఉంటావు? దేవుని కొరకు ఆశపెట్టుకుని ఉంటావు. దేవుని కొరకే నీ ప్రాణం ఆశపడుతుంది. దేవుడి కొరకే నీ యొక్క ప్రవర్తన కూడా దేవుడి కొరకే ఆశపడినట్టుగా ఉంటుంది. ఎంత చూసినా ఒక రోజు గెలిచిందనుకోండి, ఒక రోజు గడవాలంటే మనం ఏం కోరుకుంటున్నాం? ఈ రోజంతా ఒకవేళ ఎవరు కూడా ఆశపడే వాళ్ళు లేరు. ఇక్కడ ఈ రోజంతా ఏ ఆశ లేదు మీకు. ఈరోజు ఏమైనా ఆశపడ్డారమ్మా? ఎవరైనా ఈరోజు సంవత్సరం వదిలేదు. ఈరోజు ఒక రోజే ఎవరిలో అయినా ఏమైనా ఆశలు వచ్చాయా? ఆశపడ్డారా? ఏం ఆశపడ్డారు? ఒకరు చెప్పండి. సిగ్గు లేకుండా దేవుని మందిరంలో సిగ్గుపడతాం. నీ ఆశ ఎలా తీరుస్తుంది దేవుడు? నీ ఆశ దేవుడికి దగ్గరగా ఉంటే, నువ్వు దగ్గరగా ఉంటే, నీ భక్తితో కూడిన ఆశ అయితే, వాక్యంతో కూడిన ఆశ అయితే మనం సిగ్గుపడతాం. నా ఆశ నమ్మకమైనది, నా ఆశలో సత్యం ఉంది, నా ఆశకు ఒక అర్థం ఉంది అంటే మనం సిగ్గుపడతాం. ఎందుకు నవ్వుతాం? మన బ్రతికి ఎందుకు నవ్వులాడిగా మారుతుంది అంటే మన ఆశ అంత చెప్పదగినది కాదు అని అర్థం. అందుకే మనం చెప్పలేం. నాకు ఒక ఆశ ఉంది, నేను ఇంకా ఏదైనా ఇదే కాకుండా వేరే సేవను చేయాలి, ఇంకా గొప్పగా చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, నేను ఇంకా బలపడాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నా ప్రభు దగ్గర బతకాలి, నడగాలి అని చెప్పేసి నా ఆశ కూడా ఎంతో ఉంది. ఇదే కాదు, ఈ పరిచయం ఇంకా 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 ఏదో రకంగా మార్చి ఇంకా నా ప్రభు వార్తను ముందుకు నడిపించాలి, అనేక మందిలోకి నేను పంపించాలనే ఆశ, దేవుని మందిరాన్ని వెతికే ఆశ, పరిశుద్ధ ఆత్మను పొందాలన్న ఆశ, ప్రభు సన్నిధిని వెతకాలన్న ఆశ, ప్రభు సన్నిధిలో నిత్యము గడపాలన్న ఆశ, ప్రభు పరిచర్యలో ఉండాలన్న ఆశ నీలో ఉంటే నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ దేవుడికి తెలుసు. తెలియదనుకో, అన్నీ తెలుసు. నువ్వు చెప్పవసరం లేదు. నువ్వు వెతకవలసిన మొట్టమొదటిగా ఎతకాలి. నువ్వు ఆశపడేది ఆశపడాలి. నువ్వు కోరుకోవాల్సింది కోరుకోవాలి. ఆశపడకూడదు ఆశపడతాం, కోరుకోకూడదే మనం కోరుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది బాబు దగ్గరికి అర్థమలేదు. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదు అడగకుండా కొన్ని అడిగిందంటే అడగండి ఉంటుంది. చెప్పండి, మన కళ్ళు తీర్చాడు ఉన్నది కదా. చూస్తున్నాం ఎల్లుండి కూడా అలా వెళ్తారు, అందరూ తీర్చారు. కొన్ని అడగదు అలాగా, అంతేనా? ఒప్పుకున్నారు కదా. ఆశ ఉందా? కొన్ని అడగడం లేకపోతే ఉందా లేదా? ఆశ ఉంటేనే పడదా? ఆశ ఉంది. ఎందుకంటే ఏదో జరిగింది, ఎవరో తెలియదు, ఏదో అని చెప్పి. అంటే మనకి దేవుడికి సంబంధించిన ఆశ ఉండాలనుకుంటే మన నేత్రాలు కూడా
పరిశుద్ధంగానే నడిపిస్తాం. పరిశుద్ధమైన వాటిని చూడడానికి, పరిశుద్ధమైన వాటిని కూర్చి ఆలోచించడానికి మనము ముందుకు నడుస్తాం. కానీ మన ఆశలో వేరొక తలంపు ఉంటే మనం ప్రభుని మనం చూడడానికి అవ్వదు. ఎందుకంటే ఈ నేత్రంలో మనము పరిశుద్ధమైన నేత్రముగా కలుషుగా మార్చుకుంటే, మన దృష్టిని ప్రభు యొద్దకు నడిపిస్తే, మన దృష్టిని పరిశుద్ధంగా మార్చుకుంటే అప్పుడు ప్రభుని చూసే అవకాశం. నువ్వు చేసే ప్రార్థన వద్దు. నువ్వేమని ప్రార్థన చేస్తావు? ప్రభువాన్ని చూడాలని ఆశగా ఉంది. ఏ ఆశ ఉంది నీలో? ప్రభుని చూడాలన్న ఆశ ఉన్నప్పుడు నీ కళ్ళు భూమి మీద దేనికి ఉన్నాయి, దేన్ని చూడడానికి ఆశపడుతున్నాయి. అప్పుడే అర్థమైపోతుంది మన భక్తికి మించిన దేవుని చూడాలన్న ఆశ నిజంగా నెరవేరుతుంది కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా మనము భక్తితో మనం కొనసాగుతున్నప్పుడు ప్రభు మన ఆశను నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆశలని భక్తితో కూడినవి ఉన్నాయి, ప్రభుకి సంబంధించినవి ఉన్నాయి, ప్రభుకి నచ్చే విధంగా ఉన్నాయి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉన్నది. కాబట్టి దేవుడు నీ కుటుంబానికి నీకు కావలసిన ప్రతి ఒక్కటి దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా నన్ను, నా రాజ్యాన్ని, నీతిని వెతకమని చెప్పిన దేవుని యొక్క మాటను నెరవేర్చేవారు ఉన్నప్పుడు మనం ఆశపడిన ఆశలో న్యాయం ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, ఒకటి వచ్చిన యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. ఎలాంటిది కాదు? ఎలాంటిది కాదమ్మా? నా హృదయం అహంకారం గలది. ఇప్పుడు రెండోది ఏముంది? నా కన్నులు ఏముంది? నా కన్నులు మీరు చూచుచున్నవి కావు. నా కన్నులు వ్యర్థమైన చూచుచున్నవి కావు. నా కన్నులు వ్యర్థమైన దృష్టి కలిగి ఉన్నవి కావు. అలాగే నా హృదయము అహంకారము గలదే కాదు. ఆశపడే ప్రతి ఒక్కరికి హృదయము ఎలా ఉండాలి? అహంకారం గలదిగా ఉండాలి. అంతేనమ్మా? కొంతమంది తెలియదు, అవి తెలియదు బాగుంటున్నారు. అహంకారంగా ఉండాలా? అహంకారం ఎలా ఉంటారు? వారు చెప్పింది జరగాలి. అహంకారం ఎలా ఉంటారు? వారు ఆశపడతారు, నెరవేర్చడానికి దొంగ తిరుగులు తిరుగుతారు. వారు ఆశపడతారు, వారి కన్నులు మంచివి కాదు, దేవుడు చూసే కన్నులు కాదు, ప్రభు సన్నిధిని వెతికే కన్ను కాదు. కాబట్టి అంధకార చీకటిలో వారు సంచరిస్తూ ఉంటారు. వారి డబ్బు కోసం ఏదైనా చేస్తారు, వారి పరిస్థితులు మార్చుకోవడానికి ఏదైనా చేస్తారు, వారి అవసరాలు తీర్చుకోవడానికి ఈ లోకంలో అంధకార చీకటిలో ఇంకా ఒకటి కాదు రెండు కాదు చెప్పాలంటే ఉదయమైపోతుంది. అన్ని క్రియలు చేస్తారు. వాళ్ళకి అద్దులుండవు, పాపకరమైన ఆశలు. ఎందుకంటే ఈ లోకం మీద బ్రతకాలి, డబ్బు కావాలి, ఈ లోకం మీద బ్రతకాలి, అన్ని సంపాదించుకోవాలి, అందరూ పట్టు కొట్టాలి, ఎవరెలా ఉంటే నాకెందుకు, నేను నా కుటుంబం నా బిడ్డలు బాగుండాలని అంచులంచులుగా ఎదగడానికి, జ్ఞానవంతులు కట్టడానికి, గొప్పగా ఉండడానికి, టిప్టాప్గా ఉండడానికి, కలర్ఫుల్గా ఉండడానికి, అందంగా కనిపెట్టడానికి చీకటి కార్యక్రమాలు చేస్తారు. ఎలాంటి కార్యక్రమాలన్నా? చీకటి కార్యక్రమాలు చేస్తారు. వారి పాదాలు సరిగా ఉండవు, కుదురుగా ఉండవు. వారి ఆలోచన, వారి హృదయం కుదురుగా ఉండదు. వారు అంధకార సంబంధమైన ఆశలే ఉంటాయి. ఎందుకంటే లోకము దాని ఆశలో గతించిపోవాలని దేవుడు చెప్పాడు. కానీ వీరు గతించిపోవు. లోకము దాని ఆశలన్నీ కూడా నెరవేర్చుకోవాలి అన్నట్టుగా అహంకారం కలిగి, వ్యర్థ దృష్టి కలిగి, వ్యర్థ చూపు కలిగి వారు ప్రభుని చూడడానికి అని చెప్పి ప్రార్థన చేస్తారు. కానీ లోకాన్ని చూడడానికి మాత్రమే ఆశపడి వారు అసూయ ప్రార్థన చేస్తారు, భేదాభిప్రాయం కలిగిన ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వారు అందరి వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం
నా హృదయం అహంకారం గలదే కాదు. రెండోది, నా కన్నులు మీదు చూచుచున్నవి కావు అని ఉంటుంది. మూడోది, అంధకారమైనది గొప్ప వాటి ఎన్నెన్నో నేను అసలు అభ్యాసించను, అనగా ఆలోచించను, గ్రహించను. ఎందుకంటే అవి మన భక్తికి సంబంధించినవి కాదు, మన భక్తిని పంచేవి కాదు, పరలోకాన్ని చేర్చేవి కాదు, క్రీస్తును చూపించేవి కాదు. కాబట్టి అవి నాకు వద్దు. ఎందుకంటే నేను నిశ్చయమైనదాన్ని, నా దేవుడిని నమ్ముకున్నాను, దాన్ని అందరూ పెట్టాడు. ఎందుకంటే అవి అందితే నా దృష్టి, నా హృదయ అహంకారంగా మారిపోతే, నా కన్నులు వ్యర్థమైన చూపుగా మారిపోతే, నేను గొప్పవాటి వల్ల నా ఆశ ఇంకా మరింతగా పెరిగిపోయి అనేకమైన వారు పట్టుకొట్టడానికి ముందుకు వెళ్తారు. అందులో దొంగతనమా, విచారమా, అదా ఇదా, కబ్జాలా, అబద్ధాలా, మోసాలను ఉండదు. ఎట్టి దోషితే అది వెళ్ళిపోవడమే. ఏమవ్వాలంటేనే పెద్దోళ్ళు అవ్వాలంటే, గొప్పగా బ్రతకాలంటే, తెలుగులు పూసుకోవాలంటే, గిఫ్ట్గా రాసుకోవాలంటే, టిప్టాప్గా ఉండాలంటే, ఒప్పుగా ఉండాలంటే, బయట కల్పనగా కనబడాలంటే, అందరిలో గొప్పగా ఉండాలంటే ఏం సంపాదించాలి చెప్పండి? ఎన్నింటికి ఏముండాలి? డబ్బు. వాళ్ళ ఆసక్తి కూడా, వాళ్ళ హృదయం కూడా కలవరపడుతూ ఉండాలి. లోకానుసారమైన ప్రతి ఒక్కటి నా సొంతం అవ్వాలి, నేను అనుభవించాలి, నేను చూడాలి, నేను కొనాలి అని ఆశతో ఉంటారు. లోక సంబంధమైన ఇహలోక దేవత వారి మనోనేత్రాన్ని మూసివేస్తుంది. వారి కళ్ళకి ఇంపైనదిగా చూపించట్లేదు, సొగసైన వాటిని చూపించదు, చీకటిని చూపిస్తుంది, చీకటిలో సంచరించే తెగుళ్ళని చూపిస్తుంది. అవన్నీ వారికి కనబడవు. అందసందాలు కనబడతాయి, ఆనందాలు కనబడతాయి, కబుర్లు కనబడతాయి. కాబట్టి వారి హృదయం మంచిది కాదు. అందరి వాటి వైపు తిరుగుతారు. వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని ఆశపడతారు. వారి ఆశను బట్టి వారు దేవుడికి దగ్గర సంబంధులు కాదు, దేవుడికి నచ్చలేని కోరికలతో వారు ముందుకు వెళ్తారు. కాబట్టి వారి ఆశ అంత మంచిదేమి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 137 చూద్దాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును. హల్లెలూయా. దేవుడి దగ్గర ఏం దొరుకుతుంది? కృప. కృప నిన్ను ఆవరిస్తే నువ్వు ఆశపడవసరం లేదు. నీలో ఒకవేళ నీకు ఏమి కావాలో దేవుడికి ఆల్రెడీ నీ హృదయం తెలిసినవాడు, నీ అంతరంగం తెలిసినవాడు కాబట్టి, హృదయాలోచన ఎరిగినవాడు కాబట్టి, నీకున్న ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు నీవు అడగవలసిన లేదు. తన బిడ్డగా గుర్తుంటే, తన బిడ్డగా గుర్తు పొందితే, నమ్మకము యథార్థంగా ఉంటే నీకు సంబంధించిన ప్రతి విలువైన దానిని దేవుడు నీ కోసం ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరి దాని వైపు నిచ్చిన వేడి కాదు, మనకు దగ్గరగా ఉన్న వాడిని మనం పొందుకుంటే అందమైనప్పటికీ కూడా నీ దగ్గరికి తెచ్చి పెడతాడు. హల్లెలూయా. దేవుడు కాకుండా దీనికి మనం అంత కరెక్ట్గా ఉంటే మనం ఈ లోకంలో బ్రతకలేమన్నట్టుగా చాలా మంది బ్రతుకుతున్నారు. బ్రతుకు చూడమని ఏం చెప్తున్నాను? బ్రతుకు చూడు. దేవుడి దగ్గరికి వచ్చి నీ ఆశయాలు చంపుకుని ప్రభు యొద్ద నీతిని, తన రాజ్యాన్ని, తను చూడాలన్న ఆశతో నీవు ప్రభు మందిరంలో ఎల్లప్పుడూ కనిపెట్టేవాడిగా ఉంటే ఉండి చూడు, దేవుడు నీకు మహిమ కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడైనా బ్రతకగలడా? ఎవడైనా నిలవగలడా? దేవునికి స్తోత్రం. నీవు దోషములను, పాపములను, పొరపాట్లను చూసి ఎదిగే ఒకవేళ అలా చేసిన వాడు అయితే మేము ఒక్కరోజు బ్రతకడానికి అర్హత మన భూమి మీద లేదు ఎవరికి. కాబట్టి మనుషుల యొక్క దోషములను, పాపములను కరిగి తీసే శక్తి ఎవరికి ఉంది?
దేవుడు ఉంది కాబట్టి ఆయన మన దోషములను కప్పివేసి తుడిచివేసి తన రక్తంలో కడుగుతున్నాడు. కాబట్టి ఈ రోజున మనమందరము అందుకే కడగబడ్డ బిడ్డలుగా ఉన్నాం, దేవుడికి సంబంధులుగా ఉన్నాం. పరలోక రాజ్యముని దేవుడు చూడడానికి ఆశపడే వారికి మాత్రమే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎక్కడైతే అర్థిస్తున్నారో అనుకుంటున్నావు నో, అందుకే ఉన్నది 3వ వచనం ఉంటుంది, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూస్తే చాలా మంది దొరికేస్తారు, చాలా మంది దొరికేస్తారు. కానీ దొరికిన వారు ఒకవేళ నువ్వు నాశనం చేసుకుని పోతే ఒక్కడ కూడా లేదు. కానీ ఆ యొక్క పరిహారం నీ రక్తము ద్వారాగా నీ మరణము ద్వారా అందరికీ దయచేస్తాం. దాన్ని బట్టి నీ మరణానికి, నీ పునరుత్థానానికి, నీ యొక్క ఆరోహణానికి మేము రుణస్థులమైన నీ రుణం నేను ఎలాగ తీర్చాను. కాబట్టి మా ఆశ నీ మందిరంలో కనిపెట్టాలని, ఎప్పటి వరకు నువ్వు వచ్చే వరకు మా ఆశ అంతా నీ నీతి రాజ్యాన్ని వెతకాలని, నీతిని వెతకాలని, జీవాన్ని వెతకాలని, జీవము కలిగిన మార్గంలో నడవాలని, నీకు దగ్గరగా సమీపస్తుడిగా ఉండాలని అని ఆశ ఉంటే ఇంకెప్పటికీ కూడా నీ దేవుడు నీ మీద విసిరిచందనమాట, విసిరిపోడు. ఎప్పుడు యథార్థవంతుల పక్షాన దేవుడు ఏం చేస్తాడో దేవుడు చేస్తాడు. మేలంటే నీకు ఎటువంటి అక్కర్లు అయితే ఉన్నాయో, ఎటువంటి ఆపదలు అయితే ఉన్నాయో, ఎటువంటి కష్టాలు అయితే ఉన్నాయో అప్పుడు చూస్తాడు. హల్లెలూయా. ప్రభువు దగ్గరికి రాకుండా, నీ మనసు ప్రభు దగ్గర లేకుండా, నువ్వు వస్తున్నా కానీ నీ ప్రార్థన ప్రభుకి చేరకుండా, నీ భక్తి దేవుడికి సంబంధించింది కాకుండా, నీ ఆశలు, నీ ఆశయాలు, నువ్వు చేస్తున్న పనులు, నీ కుటుంబము ప్రభుకి సంబంధించింది కాకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా నీవు ఎన్ని అడిగినా, ఎన్ని ఆశపడినప్పటికీ కూడా నువ్వు ప్రభుని వెతుకుతూ నీతిని అనుసరిస్తూ నీ కోరికలు లేవు కాబట్టి నీ ఆశలు ఆయన నెరవేర్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశపడు, కానీ అర్థమైన ఆశనే, అర్థవంతమైన ఆశను ఆశపడకూడదు. అర్థమయ్యే నీ బ్రతుకి ఒక అర్థాన్ని ఇచ్చే ఆశనే నువ్వు ఆశపడాలి. ఎందుకంటే నీ దేవుడు నిన్ను ఎప్పుడు గెలవలేదు. అతను మేలు చేసేవాడు తప్ప కీడు చెయ్యుడు. అతను జీవం కలిగిన వాడు, జీవాధిపతి ఉన్నాడు. నిన్ను కూడా ఆయన పోషించగలడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక మాట మనం చూద్దాం. ఏం చెప్తున్నాం మనం? దావీదు అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే దావీదు గారు అంటున్న ఆ మాటలో ఉన్న సత్యాన్ని మనం తీసుకున్నట్లయితే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును. దేవుని ప్రజలారా యెహోవా మీద, దేవుని మీద, యేసుక్రీస్తు మీద ఆశ పెట్టుకును. యెహోవా యొక్క ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. దేవుడు చివరికి మనకి అనుగ్రహించింది ఏంటంటే కృపావరము కింద ఉన్నాం. కృపావరము కింద ఉండి మనం బ్రతుకుతున్నాం. అది మర్చిపోయి బ్రతకద్దు. కృప అంటే దయా సంకల్పం. దేవుడి దయ మీద మనము బ్రతుకుతున్నాం. ఇది మరచి జరగదు. దేవుడి మీద తిరుగుబాటు చేసేవాడిగా, వాక్యం వెళ్ళేవాడు, వాక్యానుసారంగా నడవలేనివాడిగా, వాక్యము చెప్పే ఆ మాట మీద ఆ సిద్ధాంతాలు పాటించలేని వాడిగా నువ్వు ఉంటున్నావు అంటే వ్యతిరేకమే. దేవుని సంఘం మీద దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావు. నీ ఆశపడే ఆశలని వ్యతిరేకంగా మారిపోతాయి. కాబట్టి వ్యతిరేకంగా ఉండవద్దు అని దేవాదేవుడు ఈ రోజున దావీదును తెలియపరుస్తూ మాట్లాడాలని చూస్తున్నాను. చదవడం ఉందో, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. సంపూర్ణ విమోచన నీకున్న ఆశ సంపూర్ణంగా ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. నీకున్న ఇబ్బందులు సంపూర్ణంగా తీర్చబడతాయి. నీకున్న అక్కర్లు ఏదైనప్పటికీ కూడా, నీకున్న అనారోగ్యం, నీకున్న బలహీనత, ఇవన్నీ కూడా సంపూర్ణంగా నీలో నుండి తొలగిపోతే శ్రేష్టమైన జీవితాన్ని, మంచి యొక్క బ్రతికిని మంచి శరీరంగా చేసి నడిపిస్తాడు. అప్పుడు మనము సంపాదించుకునేది దేవుడు మనకి ఇచ్చినది కాబట్టి, తన మీద ఆశపడి ఉన్న ప్రాణం కాబట్టి, మనం తినే ప్రతి ఒక్కటి ఎంతైనా జరగాలి ఏమిస్తుంది? మనమని మనకి మన శరీరానికి సంతృష్టినిస్తుంది. హల్లెలూయా, తృప్తినిస్తుంది.
ఆ తృప్తినిచ్చేదిగా ఉండాలంటే ప్రభుత్వం మనం గడిపే వారిగా మనం ఉండాలి. కావలి కాసిన వారు ఎలా కాస్తూ ఉంటారో నీ ప్రభు నీ దేవుడు కూడా నీ కోసం ఏం చేస్తున్నాడో కావలి కాస్తూ ఉంటాడు. నువ్వు మర్చిపోవచ్చు కానీ ఆయన మర్చిపోలేదు. ఆయన చూడట్లేదే నువ్వు చేస్తున్నావేమో కానీ ఆయన చూస్తున్నాడు. గమనించాలి. గ్రహించలేని వారైతే, జ్ఞానం లేని వారైతే నీకు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా నీకు అర్థం కాదు ఆయన మనస్సు, ఆయన హృదయం. తెలుసుకుని రావాలి, తెలుసుకోవాలి. గ్యారంటీగా క్రైస్తవుడిగా నువ్వు దేవుడి మనస్సు, దేవుడి యొక్క హృదయాన్ని తెలుసుకుంటే ఈ మందిరం దేవుడి హృదయం, వాక్యం దేవుడి హృదయం. నేను ప్రేమిస్తున్నాడు, మంచి మనసుతో ప్రేమిస్తున్నాడు. అది తెలుసుకుని ప్రభు దగ్గరికి వస్తే నీ ఆశలు కూడా దేవుడికి దగ్గరగానే ఉంటాయి. దగ్గరగానే ఆలోచిస్తావు. మనం పెట్టమంటే వాడి దగ్గర అడుగుతాం, ఎలా ఇస్తాడు? మనం పెట్టడానికి మనం చేరుతాం. వాళ్ళని అడుగుతాం, ఎలా ఇస్తాడు? ఇస్తాడంటారా? ఎలా ఇస్తాడు? నువ్వు పెడుతున్నావు ఒకరోజు ఆపద వచ్చింది, అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆమె ఏం చేస్తుంది చెప్పండి? వెంటనే నువ్వు చెప్పకుండానే ఇన్నాళ్ళ నిన్ను నుంచి అడిగిందేమో, కానీ నువ్వు అడగకుండానే నీ ఆపదలు ఏం చేస్తాయంటే ఉన్నదంతా లేకపోయినా సరే ఏదోలాగా కంగారు పడి కలవరపడి ఈమె బ్రతకాలి, ఈమె ఉండాలి, ఆశపడతారా? మొట్టమొదటి ఆశగా ఉండాలి, ఎదుటివాడికి పెట్టాలి, దేవుడు చెప్పిన నియమాలను నేను పాటించాలి, దేవుడి మందిరానికి ఇవ్వాలి, దేవుడి మందిరంలో సంపూర్ణంగా సమర్పణ చేసుకోవాలి, దేవుడి యొక్క వాగ్దానం ప్రకారంగా నేను కూడా ఆ సిద్ధాంతాన్ని పాటించి వాక్యానుసారం బ్రతుకుతో ప్రభుత్వాన్ని వెతికి ఆ సన్నిధిలో నియమాలు ఏది కూడా దాచుకోకుండా అన్ని విషయాలు నేను గొప్పగా నమ్మకంగా ఉంటాను. ఆ నమ్మకమే ఒక రోజున నాకు మేలు చేస్తుందని నీ ఆశ ఉండాలి. హల్లెలూయా. నీ ఆశలు అలా ఉండాలి, ఆ మలుపు ఉండాలి, అలాగే తిరగాలి. నీ ఆశ కడుపులో పనిచేసుకుంటాం, దాచేస్తాం. ఇలాంటి ఆశ నీకుంటే దేవుడికి నచ్చని ఆశ అలాగే చెప్పని ఏం చేసింది. అలాగనే జీవితాలు దేవుడేమి నాశనలేదు. మన ఆలోచనలే, మన ఆశలే, దేవుడికి దూరం అయిపోయిన బ్రతికిలే ఆల్మోస్ట్ నాశనం అయిపోతుందా? దేవుడు ఇచ్చాడు, నీకోసం కలిగించాడు కదా. నువ్వు నాశనం అయిపోయిన వాడిగా ఉండకూడదు. ప్రభు మందిరానికి వచ్చి కూడా నువ్వు ఎందుకు ఆగిపోతున్నావు అంటే నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరి చేసుకోవాల్సిన కొన్ని చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సరి చేసుకోవాలి. నా యొక్క వస్తున్నావు మనస్సు లేనివాడుగా, హృదయం లేనివాడుగా. నీవు ఇక్కడ హృదయాన్ని బట్టి ఆలోచించేది వాడు. విరిగి నలిగిన హృదయం నీలో లేదు, ఓపిక సహనం నీలో లేదు. కానీ నీ ఆశలు మాత్రము చాలా అమరంలో ఉన్నాయి. నీ ఆశలు కానీ నీ భక్తి మాత్రము, విశ్వాసం మాత్రము నేను చెప్పిన వాటి మీద ఆధారపడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట తెలుసు. 219 కీర్తన 78 వచనం. చదవండి. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఆశలతో నా ప్రాణము నీ కొరకు ఎదురు. మన ప్రాణం ఆశపై ఎదురు చూస్తుంది కాబట్టి మన మీద గుసగుసలు పన్యం. అర్థమైందా? మన మీద గుసగుసలు సాడి పన్యం. మన మీద వేలు చూపించిన పన్యం. ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన వాడు. హల్లెలూయా. వారు నమ్మిన మనుషుల కంటే, వారు నమ్మిన వాటి కంటే నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు? జీవం కలిగిన వాడు. కాబట్టి నువ్వేం భయపడగల. నీ ఆశ అంతా, నీ ఆశతో నీ ప్రాణము ఎవరి కొరకు ఎదురు చూస్తుంది?
ఆశతో నా ప్రాణము దేవుడుకు ఎదురు చూస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను భయపడను, నేను తిరగను, వెనుకంజ వేయను, నాగడ మీద చేయబట్టి నేను ఎగురుతూ తిరగను, నేను ముందుకే వెళ్తాను. ఎవరెన్ని అనుకున్నప్పటికీ కూడా అని నీ నిర్ణయాలతో ఉండాలి. చదువు 4 తప్పినారు. ఇప్పుడు చూడండి, ఆశను మనం చూద్దాం. ఏం ఆశ? నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన ప్రవర్తన చూసి ఆనందించాలంటే ఎవరు ఆనందిస్తారు? మన ప్రవర్తన చూసి, లేక నిన్ను చూసి నీకు నేను చేయాలి, నీకు పెట్టాలి అనుకోవాలి అంటే ఎలాంటి మనసు ఉండాలి? ఎలాంటి వారై ఉండాలట? అక్కడ చెప్పండి, ఎలాంటి వారై ఉండాలంటే ఏంటంటే ప్రియుని వల్ల నీ యందు భయభక్తులు గలవారు మాత్రమే చేస్తారు. ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అయితే ఎదుటి వారిని మనం చూడాలి. వారు ఉందా లేదా? ప్రభుకి ఇష్టమా కాదా? నేను చేసే పని దేవునికి ఇష్టమా కాదా అని చాలా విషయాల్లో వారు మంచిగా ఆలోచిస్తారన్నమాట. వాళ్ళ ఆలోచన తీరు బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలా మంది ఆలోచన తీరు బాగుంటుంది. ఎందుకంటే వారికి వారే స్వనిర్ణయాలు తీసుకుని వారు వెళ్తుంటారు. దేవుడు వారి పక్షాన్ని నిలిచి వారికి లేడు. ఎందుకంటే వారు దేవుడిని పూర్తిగా నమ్మలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి యొక్క మాటని నీవు ఆదుకునేవాడిగా ఉండాలి. దేవుడి మాట మీద ఆధారపడేవాడిగా ఉండాలి. దేవుడి మాటని దాటకుండా పాటించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అలా లేకపోతే మన ప్రార్థన, మన భక్తి దేవుడికి అది అనుకూలంగా ఉండదు. చూద్దాం ఏమని రాయబడ్డది మాట మీద. 72వ కీర్తన 72వ వచనం మనం చదువుకున్నట్లయితే, వ్యాధకులది వెండి బంగారం నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం అనగా వాక్యము నాకు చాలా మేలుకరమైనది. హల్లెలూయా. కాబట్టి నీ ఆశ వాక్యం మీద ఉండాలి. హల్లెలూయా. వాక్యం అంటే నీకేముండాలి? ఆశ. నీ ఆశ ఏమైనా ఉండాలి? వాక్యం. అందుకే 74వ వచనంలో అంటున్నాడు కదా, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గల వారు నిన్ను ఏం చేస్తారు? నన్ను చూసిన వారందరూ సంతోషిస్తారు. ఎవరన్నా? అందరూ భక్తులు కలిగిన వారు. ఈ రోజున నా యొద్దకు వచ్చిన వారు, లేక దేవుడి బిడ్డలైన మీరు, నేను చెప్తున్న వాక్యాన్ని మీరు నమ్మి నా వైపు చూస్తూ, నా ప్రభు వైపు చూస్తూ ప్రతి విషయంలో కూడా ఆనందిస్తున్నారంటే మీలో ఏముంది? విశ్వాస సహితమైన భక్తి ఉంది. భయభక్తులు కలిగి ఎవరి మీద ఆశ పెట్టుకుని ఉన్నారు? ప్రభు మీద ఆశ పెట్టుకుని ఉన్నారు. మీరు నన్ను చూడడానికి ఇష్టపడతారు, మేలు చేయడానికి ఇష్టపడతారు, మాట వినడానికి ఇష్టపడతారు, వాక్యానుసారంగా నడవడానికి, వాక్య విలువలు తెలుసుకోవడానికి, వాక్యములను కట్టడాన్ని నీవు కొనసాగించడానికి ఇష్టపడతావు. భయభక్తులు కలిగి ఉన్నావు. హల్లెలూయా. నేను మాట్లాడింది వారు ఆలోచించరు. ఎందుకంటే వారి పడిపోయే వారికి చెప్పాలి. వారి పడిపోయే వారికి చెప్పగలిగారు. మీకు ఇలా దోషం కావాలి, గట్టి కలిగింది. హల్లెలూయా. ఏం కావాలి? మీకు పడిపోయే మీది కాదు, వారి పడిపోయే వారిది. వాక్యంలో ఉన్న మాట ఉన్నది. వారి పడిపోయే వారిది. ఎప్పుడు వాళ్ళదే నింపుకోలేదు. వాళ్ళు గోలేనే, ఎవరు గోలేమో నింపుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు? ఎదగారు ఉన్నా లేదా, కట్టుకుంటున్నాడా లేదా, తున్నున్నా లేదా, ఉంటుందా లేదా, అయ్యో ఎలా అనిపిస్తుందా? అలా అనుకుంటుందా? ఆరోగ్యమమ్మా అని వదిలేయాలి. నువ్వు వదిలేయాలి. ఆయన తత్వం వదిలేయాలి. వాళ్ళకి వాళ్ళు బాగానే బతుకుతున్నారు కదా, వాళ్ళు ఇల్లు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంది నీకేం తెలుసు? వాళ్ళ కుటుంబ రీత్యా
ఏం జరుగుతుందో నీకు తెలుసా? వారి మైండ్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? వారికి ఏ అవసరం ఉందో నీకు తెలుసా? ఏ ఇబ్బంది ఉందో నీకు తెలుసా? కానీ మునుపుడు దాని గురించి ఆలోచించి వారిని ఎత్తు పుడుస్తూ ఉంటారు. నువ్వు పెడతావా లేదా? నువ్వు చేస్తావా లేదా? వాళ్ళకి నువ్వు మేలుకరంగా ఉన్నావా లేదా? అంతే చాలు. అంతే తప్ప వేరొక ఎగస్ట్రా ఆలోచన చేయకూడదు. మనం చేయవచ్చిందండి, మేలు చేయగలిగినంత నీకుంటే నువ్వు మేలు చేయి, కీడు మాత్రం కీడు అంటే వాళ్ళ కలిసి వాళ్ళే పక్కన పెట్టారు. కీడుకి సంబంధించిన వాడది. వారి లేదని కనిపించిందా? వాళ్ళు నిన్ను వచ్చి అడిగారా? లేకపోతే వారి ఆపదకి తెలుస్తుందా? నువ్వు పెట్టు. నేనైతే ఉన్నవాడా లేనివాడా అని కాదు. ధనవంతుడు కూడా ఒక్కోసారి అడుగుకున్న పరిస్థితి వస్తుంది. ధనవంతుడు కూడా పేదవాడి దగ్గర చేయించాక పని వస్తుంది. ధనవంతుడు కూడా మన అవసరం వస్తుంది. ధనవంతుడు కూడా ఆపదలో ఉన్నప్పుడు రక్షించవలసిన అవసరం వస్తుంది. అలా ఆలోచించుకున్న తెలుసా? క్రీస్తు మీద ఆశ పెట్టుకున్న వారు ఉంటుంది. భయభక్తులతో కూడిన భక్తి చేస్తున్న వారి, శ్వాసంతో కొనసాగిన వారికి మంచి శ్రేష్టకరమైన బుద్ధులతో కలిగిన ఆలోచన వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. 122వ కీర్తన 11వ వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళదమని ఎవరనుకున్నారు? జనులు నాతో అన్నప్పుడు ఎంత సంతోషం వచ్చేసిందండి. కీర్తనకారుడికి సంతోషం వచ్చిందండి అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా అయ్యా చాలా సువార్త ఏంటి అలాగా నా మనసు అసలు కుదురుగా ఉండట్లేదండి, ఇంట్లో అసలు ప్రశాంతంగా సీరియల్ చూడలేకపోతున్నానండి, ప్రశాంతంగా సెల్ ఫోన్ కూడా చూసుకోలేకపోతున్నాను, మాటిగా సువార్త గుర్తొచ్చేస్తుందండి, వెళ్దామండి అని ఎప్పుడు కూడా నా సంఘం నన్ను ఊరిగా కలవరపరిచేస్తున్నారు. నాకు ఏం చేయాలి అర్థం అవ్వలేదు. అంతేనమ్మా? వరాలు ఇచ్చే తిరిగిలా ఉన్నాయి, కనబడుతుంది, దిగిపోతుంది. కానీ మనసులో ఏం లేవు, వరాలు దేవుని తీసుకుంటుంది. హల్లెలూయా. ఏమో నాకు ఏమి తెలియదు అన్నట్టుగా కూర్చున్న వారందరూ కూడా తెలియపడుతున్నది. దేనికి పరిగెత్తాలి? యెహోవా మందిరమునకు, దేవుని మందిరములకు వెళ్దామని వరకలు వేయాలి, పరిగెత్తాలి. ఈ ఆశ ఏంటి? ఏ ఆశ ఉండాలి? దేవుని మందిరంకి వెళ్ళాలని ఆశ, ఆసక్తితో కూడిన ఆశ, భక్తితో కూడిన, విశ్వాసంతో కూడిన ఆశ, వాక్యం మీద ఆశ పెట్టుకున్న ఆశ. కుదురుంచను అన్నమాట. కుదురుంచను ఎప్పుడు ప్రార్థన, ఏంటి ప్రార్థన? మాకు అనిపిస్తుంది ప్రార్థన సమయంలో అంటే ఈరోజు ప్రార్థలేదు, ఎంత ఉందని కూడా రెడీ అయిపోతాం. సాయంత్రం నేను కూడా చెప్పండి చెప్తే ప్రార్థన ప్రార్థన లేదు, ఉన్నా లేకపోయినా రెడీ అవ్వడం తప్పదు. ఎందుకని ప్రార్థన జరిగితే ప్రార్థన చేసుకోవాలి తప్పదు. ఆశ ఏంటి? ఆశ ఉంది, ప్రభుని చూడాలి, ప్రభుని చేరుకోవాలి, ఆ ప్రభు మమ్మల్ని దీవించాలి, ఆ ప్రభు చూడకపోతే మా బ్రతికి లేదు. కాబట్టి నా ప్రాణం దేవుని కోసం ఆశపడాలి. హల్లెలూయా. నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకుంటుంది. కనిపెట్టుకుంటే ఏం చేస్తాం? మందిరానికి వెళ్ళాలి, సువార్తకి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, కూటాలకు వెళ్ళాలి, ఉపవాసం చేయాలి, ఆరాధన చేయాలి, పాట పాడాలి, ప్రార్థన చేయాలి, సేవకులకి సహాయపడాలి, పరిచర్య చేయాలి. అయ్యో నలిగితలుగా నేను ఎదుర్కొంటున్నానే, అన్ని బాగానే ఉన్నాయే. ప్రభుత్వం పరిగెత్తుకొని ఎవరో ఆశపడేవారు ఎవరో. నేను ఆశపడకపోతే ఎవరి కోసం రాజ్యం, ఎవరి కోసం ఆ ప్రభు మన కోసం మరణించాడు. ఆశ యెహోవా మందిరముకి వెళ్దామని, పని చేద్దామని దేవుడి యొక్క దృష్టిని నేను కనుగొని తన యొక్క ఆలోచన ఏంటో నెరవేర్చాలని ఆశకొని ఉండాలి. హల్లెలూయా. అంతే తప్ప వ్యర్థమైన వాటిని మనం చూడాలనుకుంటాం తప్ప ప్రభుని వెనకాలి, ప్రభు వాక్యం త్వరగా నడవాలి, ప్రభు మందిరానికి వెళ్ళాలని ఆసక్తి చాలా మందికి లేదు. అందుకే లేటుగా వస్తారు.
లేట్గా వచ్చిన వాళ్ళకి రాసుకున్నట్టు లేనట్ట. ప్రభు మందిరానికి లేట్గా వచ్చినాను, ఇది నిజం పూర్తిగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, రియాలిటీగా చెప్తున్నాను. ప్రభు మందిరానికి వెళ్ళాలని ఆసక్తి నీకు ఉంటే ఎంతమందికి ఆశ ఉండొచ్చారు చెప్పండి చేస్తాను. ఆశ కలిగి వచ్చానండి అన్నవారు ఆశ ఎన్ని రోజు పడుకుంటాడు. చెయ్యాలి ఎప్పుడు చెప్పి నీకు అదే చెప్పదు. ఎక్కడ తీసివా ఏం అర్థం లేదు. ఇప్పుడు అమ్మ కింద దానికి అర్థం లేదు. దేవుడి మందిరానికి వెళ్ళాలని ఆసక్తి కలిగిన వారు, ఎవరైతే ఆశతో ఉండి కనిపెట్టుకుని వచ్చారో వాళ్ళు చేయాలి. ఇప్పుడు నిజంగా ఆశనా? అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది లేట్గా వచ్చారు. ఆశ ఉందంటే లేనట్టు. మొదటి వారు కడపట్టేవారు, కడపట్టేవారు మొదటి వారు కడపట్టేవారు అయిపోయింది. ఈ సంఘంలో చాలా పేరు చెప్పరు. దేవునికి స్తోత్రం. ఎదిగేవారు ఎదుగుతున్నారు. ఎక్కడ? ఎక్కడ కాదు, ఎక్కడ? బయట. ఆశపడే వారందరూ ఎక్కడ ఎదుగుతారు? బయట ఎదుగుతున్నారు. ఆశ శూన్యమైపోయి. ఏ ఆశ? ప్రభుని చూడాలి, ప్రభు ఎదుగు చేరాలి అన్న ఆశ శూన్యమైపోతుంది, వ్యర్థమైపోతుంది. ఎందుకంటే వారు ఉండి చేసిన భక్తంతా కాస్త సంవత్సరం కూడా సీనియారిటీని బట్టి, చేస్తున్న భక్తిని బట్టి, యథార్థంగా ఉండే దాన్ని బట్టి అపవాది నీలోనికి ఏస్తాడో గురుగులు, ఏమేస్తాడో గురుగులు జరిగాడు. ఇది నీ ఏరిని ఏం చేస్తుంది? నీ ఏరిని పాడు చేస్తుంది. ఆనపాలు మధ్యలోని ఏదైనా చేడీలు తగిలిందనుకో, ఏరినే తిరిగితే కాయలా కనిపించలేనంత ఎత్తులోనే, కానీ దానికి వెళ్ళిపోతాను. ఏంటి? బీరకాయ అంటే లింకేటి అది పరిశుద్ధంగా నేను పొలాలిద్దామని చూస్తుంది, కానీ నువ్వు పట్టుకెళ్ళి ఎక్కడేసావు తెలియదు నీకు. నేను వెళ్ళిన చోట నేను చేసుకున్న పనులు దేవుడికి అనవసరమైన చేస్తున్నానేమో, అందమైన చేస్తున్నానేమో, దేవుడికి అహంకారమైన చేస్తున్నానేమో, దేవుడికి లేకపోతే నచ్చలేని చేస్తున్నానేమో అని తెలియక నువ్వు అడిగి పెట్టే ఉంటావు, చేయి పెట్టే ఉంటావు, ఆలోచించే ఉంటావు, చూసే ఉంటావు, నువ్వు చేసే ఉంటావు. నీకు తెలియదు చేతి మీద తగిలింది. అందుకే మంచి చెట్టు కాస్త, మంచి ఆనపకాయలు కాసే వారి కాస్త ఏమైపోయింది? ఒకటా రెండా ఆనపకాయలు వందలు దించేసే ఆ బేరగాళ్ళంతా వచ్చేసారు మన ఇంటికి. దేనికోసం? చిన్న పాద ఎవరేసాడు? జక్కరి. ఏ పాద వేసాడు? ఆనపకాయ పాలు వేస్తే దానికి ఎంతంత కాయట్లేదు, పెద్ద పెద్ద కాస్తున్నాయి, అందరూ కూడా వచ్చేస్తున్నారు. అప్పుడు ఏం జరగదు చెప్పండి? మంచి పనులు వచ్చేసింది. అందరూ 10 మంది వచ్చి కొనుక్కుని వెళ్ళిపోదాం అనుకున్నారు. మనుషులు 100 కాయలన్నీ పట్టుకుపోదాం అనుకున్నారు. అప్పుడు ఒకరినంత తిరిగి చూసి నోరు చూసాడు. ఏమైంది? ఒక కాయ చూసాడంట, అన్ని కాయలు చూడలేదంట, 1000 కాయలు అసలు చూడలేదంట, 1000 కాయలు అలా రాష్ట్రం వేస్తున్నాయంట. ఒక కాయ చూశాడంట, ఒక కాయ చూస్తే అందరూ వేసి వెళ్ళిపోయింది. కారణం ఏంటి? ఒక కాయ కాదా అనుకుంటుంది. కుటుంబానికే ఆ చేదు నీలో రావడానికి కారణం తెలుసా? 1000 కోట్ల చోట విత్తనము వేస్తావు, పెరిగే చోట పెరగలేదు, పెరగకూడని చోట పెరగదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ఆశ ప్రభు మందిరాన్ని వెతకాలి. నేను ఇక్కడ నాటబడిన విత్తనాన్ని, ఇక్కడ నాటబడిన మొక్కని అని చెప్పి గుర్తుంటే ఆ మొక్క చేదుగా మారకముందే ఏం చేస్తావు? చక్కగా దేవుని మందిరానికి వెళ్ళాలని ఆసక్తి, ఆశ, కనిపెట్టే ఆశ నీకుంటారు. ఆ ఆశను తృప్తిపడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అతి రీతిమైన మంచి అనాలోచన మానేసి మంచి ఆలోచన ఆలోచించే వారిగా ఉన్నప్పుడు మనం వేసిన దానిని, అనగా మనం చేసే ప్రార్థనని దేవుడు ఆశ తీరా
మనసు పెట్టుకుని మనకు మేలు చేయడానికి ఇష్టపడతాడు. మనం ఏం వెతకాలి? దేనికోసం ఆశకుని ఉండాలి? దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశకుని ఉండాలి. నీవు చేసే భక్తికి లాభం లేని భక్తి చేయకు, వ్యర్థమైన భక్తి చేసుకోకు, శూన్యమైన భక్తి నీలో ఉండకూడదు. తప్పకుండా నేను భక్తి చేస్తే, నేను విశ్వాసం ఇస్తే, నేను ప్రార్థన చేస్తే తప్పకుండా వరాలిచ్చే దేవుడు నాకు తప్పకుండా వరాలిస్తాడు అన్న భక్తి నువ్వు చేయాలి. అప్పుడే నీ ఆశకు దేవుడు సంతోషపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సంతోషపడాలి? నిన్ను చూసి, ఈ పంటను చూసి యజమానుడు ఏం చేయాలి? సంతృప్తి పడాలి. ఈ పంటను చూసి, లేక మీరు ఇచ్చే దాన్ని చూసి, మీ కుటుంబాలను చూసి, మీరు వచ్చే విధానం పెట్టి, మీరు కనిపెట్టే విధానం చూసి, వాక్యం వినే విధానం చూసి, ప్రార్థన చేసే విధానం చూసి, మీ భక్తి విశ్వాసములో పరవశించే విధానం చూసి కాపరి సంతోషించాలి. హల్లెలూయా. కాపరి సంతోషించే ఆ సంతోషము దేవుడికి నచ్చింది. ఆ సంతోషాన్ని బట్టి మీకు కావలసిన రావలసిన దీవులను కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అదే వాక్యానికి వస్తారు. ఏమంటున్నారు చదవండి. యెహోవా మందిరానికి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు ఎంతో సంతోషం. ఆ యొక్క సేవకునికి, ఆ యజమానుడికి దేవుడికి స్తోత్రాలు. మంచి పంట అందించే మంచి యొక్క సైన్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడన్న ఆనందం, భక్తి కలిగిన సైన్యాన్ని ఇచ్చాడన్న ఆనందం సేవకుడికి వస్తే ఆ సంతోషం నీకు దీవెనగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి దేవునికి స్తోత్రం. చదువుదాం 81వ వచనం. మరొక మాట మనం చదువుకుందాం. దేవుడి వాక్యం మీద ఏం పెట్టుకోవాలమ్మా? ఆశ పెట్టుకోవాలని చెప్పి. అలాగే మూడవదిగా దేవుడి మందిరం మీద ఆశ పెట్టుకోవాలి. ఈ యొక్క మూడు ఆశల కోసం మనం తెలుస్తుంది. ఒకటి, విశ్వాసులైన ఆత్మ సంబంధమైన బిడ్డలు, సంఘమైన బిడ్డలు, భక్తితో కూడిన బిడ్డలు దేవుడికి నచ్చి చాలా మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకుని క్రీస్తుకు లోబడే ప్రతి బిడ్డలకి కూడా ఉండవలసిన లక్షణాలు కలిగిన మంచి ఆశ ఏంటి అనేది మనం చెప్పుకున్నామంటే, ఒకటి దేవుడి గురించిన ఆశ, అనగా ప్రభుని చూడాలి, వెతకాలి అన్న ఆశ. రెండోది దేవుడి వాక్యం మీద ఆశ ఉండాలి. అలాగే మూడవది దేవుని మందిరం మీద ఆశ, శ్రద్ధ, దేవుని పని మీద ఆశ, శ్రద్ధ కలిగి ఉండాలని మనము ఈ రోజున తెలుసుకున్నాము. 84వ కీర్తన 2వ వచనం మనం చూస్తున్నాం. చదవండి. చెప్పుకు కూడింది. దేవుడి మందిరం మీద ఆశ పెట్టుకున్న వారు కదా. చదవండి. 84వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిరమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము కలిగిన దేవుని దర్శకుడకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసమంట? యెహోవా మందిరావరణములను చూడడానికి. అలాగే నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. అది ఎలా ఆశపడుతుందంట? ఆ ఆశలో ఏముందంటే సమస్యలిపోతుందంట, చలబలపడుతుందంట, చాలా తొందరపాటంట. ఎన్ని ఉన్నా, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తేల్చుకుని కేవలలేని ఆ పనులని పక్కన పెట్టి నా ప్రభుని చూడాలి, మందిరాన్ని చూడాలి, మందిరానికి వెళ్ళాలని ఆశ అతనికి ఎంతో ఉందంట. ఎలా ఎంతుందంటే అలసిపోతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? అలసిపోయి సొమ్మసిల్లిపోయినంత ఆశ. హల్లెలూయా. సొమ్మసిల్లిపోయినంత ఆశ. పని కూడా, పని చేయడము, పరిచర్య చేయడము, సువార్త చేయడము, అలసిపోయినంత ఆశ. పొలిగిలెత్తాలి, వరకలయ్యాలి, ప్రభుని అనేకమైన వారికి నాలో నుండి చూపించాలి
అని ఆశ ఎంత గొప్పది చూడండి. సొమ్మసిల్లిపోతున్నారంట. దేవునికి స్తోత్రం. జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరం, నా హృదయము, నా శరీరము కూడా, నా హృదయం, నా ఆత్మ, నా శరీరము ఏం చేస్తుంది? ఆనందముతో కేకలు వేస్తుంది. ఏం చేయడానికి? జీవము కలిగిన దేవుడిని దర్శించడానికి. ప్రభు మందిరానికి వచ్చి ప్రభువుని దర్శించుకోవడం కాదు. మిమ్మల్ని ఆయనే దర్శించబడుతుంది, నేనే దర్శించబడుతున్నాను. ప్రభుని దర్శించడానికి, దేవుడి యొక్క బాధ్యత మనం పొందుకోవడానికి మనం ఏం చేయాలి? ఉరకలు వేయాలి. మన ఆశ ఎలా ఉండాలంటే, మన దృష్టి ఎలా ఉండాలంటే, ప్రభు సన్నిధిని వెతకాలి, ప్రభు సన్నిధిని చూడాలి, వాక్యాన్ని వినాలి, పట్టుకొని వెళ్ళాలి. జీవము కలిగిన వాక్యాన్ని నా మధ్యలో పెట్టుకొని నేను జీవించాలి అని జీవాధిపతికి ఆనందం ఇచ్చే శ్వాసంతో బట్టి యథార్థం కలిగి చక్కని వైభవంతుడిని భక్తులు చేయాలి. కాబట్టి అటువంటి వారికి మనము ఉండాలి. మనం తెలుసుకున్నాం. 3 విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటి, దేవుడు కూర్చిన ఆసనంలో ఉండాలి. ఏ ఆసనమా? దేవుడు ఎప్పుడు ఇస్తాడో అన్న ఆసనంలో ఉండాలి. అంతేనమ్మా? అదే అది ఇలా తిప్పేది, ఇలా తిప్పేది. ఏముండాలమ్మా? చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఫస్ట్ ఏంటి? దేవుని కూర్చిన ఆశ అంటే ప్రభు యొక్క మనసుని, హృదయాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా వెళ్ళాలి. రెండోది, దేవుడు వాక్యం మీద, దేని మీద? వాక్యం మీద ఆశ. టైం ఎంత అయిందంటే అప్పుడే నిద్రపోతున్నారు. రెండోది, దేవుడు మందిరానికి వెళ్ళాలని ఆశతో నా ప్రాణము సొమ్మసిల్లిపోతుందన్నాడు. ఇక్కడ ఇంకా 8:30 రావలేదు, సొమ్మసిల్లిపోతున్నారు. మీకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. కానీ మీరు ఎదురు చూడాలి. రెండోది ఏంటి చెప్పాను? దేవుడు వాక్యం అంటే వాక్యం మీద ఆస్తున్నారు. ఆస్తున్నవాడు మెరుపుగా ఎంత సమయమైనా, ఎంత వాక్యమైనా, ఎందరు చెప్పినా అది ఆశ ఏంటి? వాక్యం వినాలి అని ఆశ. ఇంకా ఎంతెంతో తెలుసుకోవాలి అని ఆశ ఉండాలి. నిద్రపోవడం కుడుకురా. ఎందుకంటే ఇద్దరు తిరగల ఇసురుతుండగా, పొలములు ఇద్దరు పని చేస్తుండగా, ఒకరే ఇసురుతారు, రెండవరు ఎగురుతారు. ఒకరే ఉడుతారు, రెండవరు మాయమైపోతారు. ఆ ఊడ్చి అంటదంట, నా పక్కన ఒక దుండి ఏదా మాట్లాడి చర్చిలో వినగా నీదది. ఇప్పుడు చూడు, ఏది కనబడలేదండి. నిన్ను చర్చిలోకి రమ్మని నాకు చర్చిలోకి వెళ్ళిపోతున్నాను. నువ్వు చర్చిలోకి వెళ్ళే అవకాశం నీకు ఇంకా లేదు. అయిపోయింది. తిరగలేస్తుంటే సువార్త చెప్తే వేసుకోవా మారుకోడు మంది అందంత సోలం ఇసుకు. ఎవరో సోలం ఎంత చొట్టెట్టుకొని కాళ్ళు చాపి మధ్యలో తిరగలేట్టుకొని ఇసురుకుంటే పక్కన ఒక చావి వేసి తెచ్చాము. మనకుండి తింటే ఇక్కడ వస్తున్నాం. ఇదే ఏం చూసి ఎంత కాదు, ఎంత ఉండేది తిరగలే. ఇద్దరు రోజుల్లో కూడా 4 నుంచి ఎంతమంది? 4 నుంచి. పశువైనా, కాలమైనా, ఏదైనా, భీమైనా, ఏ ధాన్యమైనా, గోధుమలైనా, ఏదైనా ఎంతమంది ఎంచుకున్నామా? పెళ్ళైతే చాలు సంబరం. అక్కడ 4 వెళ్ళి మళ్ళీ 4 వచ్చి అలసిపోయే సముద్రంలో పక్కన కూర్చోండి. ఏం తెలుస్తాను వాడు కూడా. ఇప్పుడు కార్యక్రమం దగ్గర వెళ్ళిపోవడం,
సింపుల్గా ఆడించుకొని మిమ్మల్ని బద్దలు చేయట్లేదు, తొక్క తీసిందే. మన తొక్క దేవుడు తీసేస్తారని తెలియక, అనారోగ్యం వచ్చి మన తొక్క తీసేస్తారని తెలియక తొక్క తీసింది తెచ్చుకుంటున్నారు. తొక్కుంటే బరువు, అన్ని బరువులే నీ ఆశలన్నీ ఎలా మారిపోయాయి అంటే లోకానుసారంగా సులువుగా మారిపోయాయి. అవకాశాలు వినియోగం చేసుకుంటున్నాడు, లోకంలో ఉన్న అవకాశాలని. కానీ ఆ భారమైన బ్రతికనుకుంటున్నావా? చాలా ఆనందంగా బ్రతికారు, భర్తకు పని చేసినప్పుడు ఆనందంగా బ్రతికారు, భర్తను ప్రేమించినప్పుడు ఆనందంగా బ్రతికారు, ఆయుష్కాలంతో బ్రతికారు. ఆ రోజున వారు అనేకమైన ఆశతో దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం నమ్మి వారు చేసేవారు. ఆరోగ్యాలను నిలుపుతారు. ఇప్పుడైతే చెప్పుల నొప్పి, కీళ్ళు నొప్పి, నరాల నొప్పి, మూతి నొప్పి, ఇంకా గట్టిగా తీసేస్తే మనం మూడు ఇలా ఎందుకని పక్షం. అప్పుడు ఎంత మొత్తం 4-5 లాగే చేసేవారు, పని చేసేవారు. ఇప్పుడు ముద్ద తిన్నాను కూడా ఒక ముద్ద తింటే అరగట్లేదు, అయిపోతుంది చరిత్ర. కాబట్టి మనం ఎంత దూరం వెళ్ళిపోయి చూడు, మన ఆశలు మన ఆశయాలు ఎంత దూరం వెళ్ళిపోయి చూడు. మారేదేమి లేదు, మారలేదు, నువ్వు మారిపోయావు, కాదు మారలేదు, చక్కగా నడుస్తున్నావు, దేవుడికి ఇస్తూ ఉంటాను. కాబట్టి నీ ఆశలు సరిహద్దులు దాటకుండా ప్రభుని యందు నిశ్చయముగా ఎదురు చూసేవాడిగా, ప్రభుని మాత్రం వెతికేవాడిగా నీ ఆశలు ఉంటే, నీ ఆశయాలు ఉంటే ప్రభు నిన్ను కూడా చూడగలుగుతాడు, నీకు మేలు చేయగలుగుతాడు. వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. వాక్యం వెళ్ళలేకపోతాం. తూర్పుగోదావరి జిల్లా సైడ్ మేము వచ్చిన మా ఊరు సైడ్ చూస్తే వాక్యం మామూలుగా ఎంతవరకు తెలుసా? 11. ఎంతవరకునే 11. ఒకసారి యూట్యూబ్లో కొట్టుకోవడం అనేక మెసేజ్. ఆ టైమ్స్ అని చూడండి, ఎంత 2 గంటలు 3 గంటలు మెసేజ్ ఉంటుంది. 2-3 చెప్పడం మళ్ళీ వదలే. టైము దేవుడికి మనం టైం ఇవ్వలేము. మీకు దేవుడికి మనం టైం ఇవ్వగలరు. దేవుడు ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు, ఎంతవరకు మనలను నేర్పించాలనుకుంటున్నాడో అంతవరకు వినేవారిగా, వినే శక్తి గలవారుగా మనము ఇంటి దగ్గర నుంచి ఏం కలిగి రావాలి? ఆశ కలిగి రావాలి. హల్లెలూయా, ఆశతో రావాలి. అప్పుడు నీ దేవుడు నీతో మాట్లాడతాడు. నాకు ఇచ్చిన శక్తి నీకు వినిపించాలని, కానీ నీకు వినే శక్తి కోల్పోతున్నావు. అంటే నాకు ఇచ్చిన శక్తి నేను ఉపయోగించుకుంటున్నాను, కానీ నీవు ఇంటి దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క అది ఆశతో రాలేదు. ఏదో వెళ్తున్నాం వచ్చేస్తాం, అయిపోతుంది. టైం ప్రకారంగా ముగించేస్తాం. ఇప్పుడు కూడా టైం ప్రకారంగానే ముగిస్తాం. కానీ ఒకటే, దానికి మించి నేను వినాలి, నేను నేర్చుకోవాలని ఆసక్తి నీకు ఉన్నందుకు ఆ ఆశ నీ పాపను తీరుస్తుంది, నీ కష్టాలను తీరుస్తుంది. వాక్యము నీకు నేర్పిస్తుంది, వాక్యము నిన్ను నడిపిస్తుంది, వాక్యము నీకు జీవనాధారం చూపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కనిపెట్టుకునే వారిగా మనము ఉండాలి అని, ఆ వాక్యం మీద మాత్రమే ఆశ పెట్టుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 3వది ఏం చెప్పాను? దేవుని మందిరము మీద ఆశ, పరిచర్య మీద, స్వార్థ మీద. మనము త్వరగా వెళ్ళాలని, ప్రార్థన చేయాలని, ఉపవాసం చేయాలని, పాటలు పాడాలని, ప్రార్థించాలని, అనేకమైన ప్రేమిస్తూ, క్షమిస్తూ, భరించాలని ఆశ నీకు ఎక్కువగా, మరింతగా భక్తి కలిగిన వాడిగా నేను ఉన్నాను అంటే ఆ భక్తికి నిదర్శనం ఇదే. దేవునికి ఇస్తూ ఉంటాను. నేను విశ్వాసం కలిగిన వాడిగా, భక్తిగా ఒక మందిరంలో ఒక సేవకుడితో నేను నమ్మకంగా ఉన్నాను, పని చేస్తున్నానంటే ఇలాగే ఉండాలి. దేవునికి ఇస్తూ అలా నీవు కుటుంబానికి లేకపోతే నీవు నీ ఆశ దేవుని మందిరం మీద దేవుడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని మందిరం మీద ఈ ఆశ ఎక్కువగా ఉండాలి. అనగా దేవుని మీద ఆసక్తి నువ్వు ఎక్కువగా చూపించాలని తెలియజేస్తుంది. మాటలు కూడా విన్నారు. ప్రేమ వల్ల మన ఆశ ఎప్పుడు కూడా ప్రభుత్వం చూడాలి, అధికారుల ఆశకు మనము జీవించాలి. రెండో విషయాన్ని నేను మనతో తెలియజేస్తాను. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.